మొదటి పేతురు 4:12-16 ప్రకారము మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి నీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు కోసం శ్రమను అనుభవించడం శిక్ష కాదు, ఇది ఒక ప్రత్యేక హక్కు. మీరు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని అర్థం. మీరు మీ విశ్వాసం కోసం వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడకండి, బదులుగా సంతోషించండి. మీరు ఆయనకు చెందినవారని మరియు ఆయన ఆత్మ మీపై ఉందని ఇది ఒక సంకేతం. ప్రపంచం మిమ్మల్ని తిరస్కరించవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ధన్యులు అని పిలుస్తాడు. కాబట్టి అధైర్యపడకండి. మీరు క్రీస్తు కోసం బాధపడుతుంటే ఆయన మహిమ త్వరలో వెల్లడి అవుతుందని తెలుసుకొని ఆనందంగా ముందుకు సాగండి. హల్లెలూయా.